వాట్ ఈస్ ద లార్జెస్ట్ 3-digit నంబర్? 3 డిజిట్ల నంబర్లో అతి ఎక్కువ వాల్యూ, 3 డిజిట్ల నంబర్లో అతి ఎక్కువ వాల్యూ 17 పవర్ n. 17 పవర్ n ఏమో యూనిట్ డిజిట్ 9 ఉండాలి. 17 పవర్ n ఏమో యూనిట్ డిజిట్ 9 ఉండాలి. 17 పవర్ n యూనిట్ డిజిట్ 9 ఉండాలి. అంటే 9 ఎప్పుడు వస్తుంది? n వాల్యూ 2 వేసినప్పుడు వస్తుంది. n వాల్యూ 2 వేసినప్పుడు వస్తుంది. 7 స్క్వేర్ ఈజ్ 49. 7 స్క్వేర్ ఈజ్ 49. 2 ఎప్పుడు వస్తుంది మనకు? రైట్ హ్యాండ్ సైడ్ 2 ఎప్పుడు వస్తుందంటే ఇది 4k + 2 ఫామ్ లో ఉన్నప్పుడు. a పవర్ 4k + 2 ఈజ్ a స్క్వేర్. a పవర్ 4k + 2 ఈజ్ a స్క్వేర్. పవర్ 2 ఎప్పుడు వస్తుంది మనకు? 4k + 2 ఉన్నప్పుడు. 4k + 2 ఉన్న లార్జెస్ట్ 3-digit నంబర్ ఎంత? లార్జెస్ట్ 3 డిజిట్ల నంబర్ ఏమవుతుంది? 999. ఇది ఈవెన్ నంబర్, ఇది ఈవెన్ నంబర్. 999 ఈవెన్ నంబర్ కాదు, ఇది 998. 4/24 రిమైండర్ 2. కాబట్టి లార్జెస్ట్ 3-digit నంబర్ వాల్యూ ఎంత? 998. లార్జెస్ట్ 3-digit నంబర్ వాల్యూ ఎంత? మనకు 17 పవర్ n 9 రావాలి. 9 రావాలి అని అంటే 7 స్క్వేర్ ఈజ్ 49. అంటే n వాల్యూ 2 అయి ఉండాలి. n వాల్యూ 2 అయి ఉండాలి. ఎప్పుడు a స్క్వేర్ వస్తుంది? పవర్ a పవర్ 4k + 2 ఫామ్ లో ఉన్నప్పుడు. అంటే ఆన్సర్ అనేది నాకు 4k + 2 ఫామ్ లో ఉండాలి. 4k + 2 ఫామ్ లో ఉండాలి. క్వశ్చన్ లార్జెస్ట్ 3 డిజిట్ల నంబర్ అన్నాడు. 3 డిజిట్ల నంబర్ 999. సో అది ఆడ్ నంబర్. ప్రీవియస్ నంబర్ ఏంటి? 998. ప్రీవియస్ నంబర్ ఏంటి? 998. ఆన్సర్ ఈజ్ 998. ఇది ఆల్రెడీ సేమ్ మోడల్ మనము రైట్ ప్రీవియస్ క్వశ్చన్ చేశాము. ఫైండ్ ద గ్రేటెస్ట్ 3-digit నంబర్ ఇఫ్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ 2 పవర్ n + 8 పవర్ n యూనిట్ డిజిట్ 0. 2 పవర్ n + 8 పవర్ n. ఇంకోసారి వినండి సార్, యూనిట్స్ ప్లేస్ 0 గనక అవుతే n యొక్క 3-digit నంబర్ ఎంత? n యొక్క లార్జెస్ట్ 3-digit నంబర్ ఎంత? 2 పవర్ n + 8 పవర్ n 0 కావాలి. అంటే n వాల్యూ 1 వేసుకుంటే 2 పవర్ 1 2, 8 పవర్ 1 8, 2 + 8 10. 10 అంటే యూనిట్ డిజిట్ 0 వచ్చింది. ఇది 0 వచ్చింది. n వాల్యూ 2, 2 స్క్వేర్ 4, 8 స్క్వేర్ 64, 4 + 4 8. 8 మనకు యూనిట్ డిజిట్ ఎంత రావాలి? 0 రావాలి. కాబట్టి ఇది తప్పు. n వాల్యూ 3, n వాల్యూ 3 చేస్తే 2 పవర్ 3 8, 8 పవర్ 3 5 12, 8 + 2 ఎంత? 10. ఇది కూడా వస్తుంది. n వాల్యూ 4 గనక చేస్తే ఇది 16, 8 పవర్ 4 ఈజ్ 8 స్క్వేర్ × 8 స్క్వేర్. ఇది కూడా 6. అంటే ఇది 2. ఇది కూడా కాదు. అంటే మనకు 1 అంటే 4x1 + 1 ఫార్ములో ఉండాలి. అంతే కదా? ఎందుకనంటే మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. a పవర్ 4k + 1 ఇట్ ఈజ్ a. ఆర్ 3 ఉండాలి అని అంటే అది 4x2 + 3 ఫార్ములో ఉండాలి. 4x2 + 3 ఫార్ములో ఉండాలి. 4x2 + 3 ఫార్ములో ఉండాలి. a పవర్ 4k + 1 ఈజ్ a పవర్ 4k + 3 ఈజ్ a³. ఇక్కడ వరకు అర్థమైందా సార్? అర్థమవుతే స్టెప్ బై స్టెప్ ఆన్సర్ వస్తుంది. మనకు లార్జెస్ట్ 3-digit నంబర్ కావాలి. మనకు 3 డిజిట్ల నంబర్లో పెద్దది కావాలి. 3-digit నంబర్లో పెద్దది ఏది? 999. ఇది ఈ ఫార్మాట్ లో ఉందా? ఈ 2 ఫార్మాట్ లో 4/24 రిమైండర్ ఎంత? 3. ఎస్. కాబట్టి ఆన్సర్ 999. ఆన్సర్ ఎంత? 999. చాలా వెరీ గుడ్ న్యూ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్.
క్వశ్చన్లో కొత్త రకాలు, అదే డైరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ అడగకుండా మిమ్మల్ని కొంచెము యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అర్థమైందా లేదా తెలియడానికి. ఎన్ వాల్యూ 1, ఎన్ వాల్యూ 2, ఎన్ వాల్యూ 3, ఎన్ వాల్యూ 4. 1, 3 a పవర్ 4k + 1 అయితే a పవర్ 4k + 3 అయితే a క్యూబ్. అంటే నాకు లార్జెస్ట్ 3 డిజిట్ నంబర్ 4x1 + 1 ఫార్ములా అయి ఉండాలి, 4x2 + 3 ఫార్ములా అయినా అయి ఉండాలి. 3 డిజిట్ నంబర్ 999 ఆ ఫార్మాట్ లో ఉంది. ఐ థింక్ ఇది మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ సాల్వ్ చేసి ఉంటారు, రైట్? నా ఇక్కడ చూడండి సార్, ఈ క్వశ్చన్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ 2 డిజిట్ నంబర్? 2 డిజిట్ నంబర్ లో ఎక్కువ వాల్యూ, 2 డిజిట్ నంబర్ లో ఉన్న ఎక్కువ వాల్యూ మనకు కావాలి. ఎప్పుడు కావాలి? 88 పవర్ x, 88 పవర్ x, 22 పవర్ x యూనిట్ డిజిట్ సేమ్ ఉన్నప్పుడు. 88 పవర్ x, 22 పవర్ x యూనిట్ డిజిట్ సేమ్ ఉండాలి. x 1 2 3 4 తోటి చూద్దాము. x వాల్యూ 1 గనక వేసుకుంటే ఇది 8 అవుతుంది. x వాల్యూ 1 గనక వేసుకుంటే ఇది 2 అవుతుంది. మ్యాచ్ అవ్వట్లేదు. x వాల్యూ 2 వేసుకుంటే 8 స్క్వేర్ 64 అవుతుంది, రైట్? 2 పవర్ 2 ఇది 4, ఇది మ్యాచ్ అవుతుంది 2. x వాల్యూ 3 వేసుకుంటే 8 క్యూబ్ 512, 2 క్యూబ్ 8, ఇది మ్యాచ్ అవ్వట్లేదు. x వాల్యూ 4 వేసుకుంటే 8 పవర్ 4 ఇది 6 అవుతుంది, అండ్ ఇది కూడా 6 అవుతుంది. ఇక్కడ మ్యాచ్ అవుతుంది, ఇక్కడ మ్యాచ్ అవుతుంది. x వాల్యూ 2 వేసామనుకోండి, 8 స్క్వేర్ ఈ 64, 4, 2 స్క్వేర్ ఈజ్ 4, ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఇది ఇక్కడ మ్యాచ్ అవుతుంది. యూనిట్ డిజిట్ ఇక్కడ మ్యాచ్ అవుతుంది. x వాల్యూ 4 వేసామనుకోండి, రైట్? 8 పవర్ 4 ఈజ్ 6, 2 పవర్ 4 ఈజ్ 6, ఇది కూడా మ్యాచ్ అవుతుంది. x వాల్యూ 2 అంటే a పవర్ 4k + 2 ఈజ్ a స్క్వేర్. అంటే ఇది ఏ ఫార్మాట్ లో ఉన్నట్టు? 4 ఇంటూ సంథింగ్ ప్లస్ 2, 4x1 + 2. a పవర్ 4k ఇట్ ఈజ్ a పవర్ 4, అంటే 4కి వచ్చింది కాబట్టి ఇది ఏ ఫార్మాట్ లో ఉన్నట్టు? 4x2 ఫార్మాట్ లో ఉన్నట్టు, 4x2 ఫార్మాట్ లో ఉన్నట్టు. క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద లార్జెస్ట్ 2 డిజిట్ నంబర్? 2 డిజిట్ నంబర్ లో లార్జెస్ట్ వాల్యూ, 2 డిజిట్ నంబర్ లో లార్జెస్ట్ వాల్యూ. 2 డిజిట్ నంబర్ లో లార్జెస్ట్ ఏంటి? 99. ఇదేమో ఈవెన్, ఇదేమో ఈవెన్, ఇది కూడా ఈవెన్. 99 ఆడ్, ఇది కాదు. 98. 24 96, 96 + 2 98. లార్జెస్ట్ 2 డిజిట్ నంబర్ ఏంటి? 98. లార్జెస్ట్ 2 డిజిట్ నంబర్ ఏంటి? 98.